ఓకే. కీర్తనలు 7వ అధ్యాయము. సో మీకు ఎప్పుడైనా కావాలంటే మన ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, దాంట్లోకి పోయి మళ్ళీ మీరు వినొచ్చు అనమాట. సిస్టర్ సుమన దీన్ని అంతా అప్లోడ్ చేస్తారు. సో మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ వినొచ్చు. మళ్ళీ ఇంకొకసారి వినాలనిపిస్తుంది నాకు అనిపించినప్పుడు మీరు అలాగ వినొచ్చు. ఒక్కసారి నేను మోస్ట్లీ నేను ఆడియో కూడా దీంట్లో పెడతానమాట, గ్రూప్లో, అప్పుడైనా వినొచ్చు. సో ఒక్కొక్కసారి ఆడియో మిస్ అయింది అంటే మాత్రం ఛానల్ ఉంది మనది, దాంట్లో రికార్డింగ్స్ ఉంటాయి. సో క్రైస్ట్ హ్యాస్ చోజన్ ఛానల్ అన్నమాట, దాని పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా క్రైస్ట్ హ్యాస్ చోజన్. సో ఇప్పుడు మనము బుక్ ఆఫ్ సామ్స్ కాల్డ్, దీని పేరు ఏంటంటే ఎషిగియన్ ఆఫ్ డేవిడ్ అంట. కాల్డ్ ఎషిగియన్ ఆఫ్ డేవిడ్ అంటే విచ్ లైక్లీ మీన్స్ అన్ ఎమోషనల్ ప్యాషనేట్ సాంగ్ అంటే ఇది. ఒకసారి మనం తెలుగులో కూడా పైన ఏముందో ఈ అధ్యాయంలో చదువుకుందాం. 7వ అధ్యాయం పైన ఉంది కదా, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణ నాద సహిత గీతము. ఎంత బాగుంది కదా. సో బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై, కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి ఆయన పాడుతున్నాడంట. వీణ నాద సహిత గీతం. సో దీనికి ఆ పేరు అనమాట. అందుకే ఇంగ్లీష్లో ద షిగియన్ ఆఫ్ డేవిడ్, అండ్ దెన్ దిస్ బుక్ సామ్స్ కాల్డ్ దట్ షిగియన్ ఆఫ్ డేవిడ్. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే పైన హెడ్డింగ్ ఉంటుంది అనమాట. సో దీని ప్యాషనేట్ సాంగ్, అందుకే దాన్ని వీణనాద సహిత గీతం. సో ప్యాషనేట్ సాంగ్. సో ఇదేంటి అంటే డేవిడ్ ఎందుకు రాశాడంటే ఈ సామ్స్ కన్సర్నింగ్ దట్ అక్యుజేషన్స్ అండ్ పర్సిక్యూషన్స్ అనమాట. అంటే శత్రువుల నుంచి తన పైన లేనిపోని మాటలు, వాళ్ళు అక్యుజేషన్ అంటే లేనిపోను అనమాట. ఎనిమీ ఈజ్ అక్యూజింగ్ మీ అబౌట్ మీ అంటే లేనిపోని చెప్తున్నాడు దేవుడి దగ్గర అని అనమాట. సో పర్సిక్యూషన్ ఏంటి అంటే ఎనిమీస్ ఫ్రమ్ ఎనిమీ నేమ్డ్ కుష్ ద బెంజమైట్. సో ఈయన బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన, అంటే మరి ఈ ఎనిమీ అక్యుజేషన్ అండ్ పర్సిక్యూషన్ ఎవరి నుంచి, నేమ్డ్ వచ్చి కష్ అంటే మన కూషు బెంజమైట్. సో ఈజ్ ద బెంజమైట్. We do not know exactly who Cush was, but many believe it may like a connect to the when David was being falsely accused అనమాట. ఈ కుష్ అనే వ్యక్తి ఎవరు అనేది ఎక్కడ మనకి అంటే ఎగ్జాక్ట్గా రాయలేదు కానీ, సో ఇది ఏంటి అంటే మోస్ట్లీ ఎనిమీస్ చేత ఆయన అక్యూజ్ అంటే లేనిపోనివన్నీ తన మీద నిందలు మోపుతూ మరి వాళ్ళతో తరమబడుతున్న సమయంలో కింగ్ సౌల్ నుంచి కూడా మరి ఎలాగ అక్యూజ్ చేశారు అనేది మనకి చూసుకున్నప్పుడు ఇది దేవుడు ఆయన ఎట్లా ఆయనని రక్షించాడు, ఆయన దేవుడి పైన ఎలా ఆధారపడ్డాడు అనే దాని మీద తను ఆనందంతో, ఇప్పుడు మనల్ని ఒక కష్టంలో మనం వెళ్తుంటాము, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం ఎంత ఆనందపడతాము, ఎంత ఆనందంతో నేల మీద పడి దొర్లాలా అనిపిస్తుంది కదా, అలాగనమాట. సో ఇక్కడ చూస్తే గిన డేవిడ్ ఏం చేస్తున్నాడు, రన్నింగ్ టు గాడ్ అనమాట. దేవుడి దగ్గరికి రన్ చేస్తున్నాడు. యెహోవా నా దేవా, ఫస్ట్ వచనం మీరు చూస్తే
నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా. సో మరి దేవుణ్ణి పొగుడుతూ, దేవుడి క్యారెక్టరిస్టిక్స్ని పొగుడుతూ మరి దేవుడి పైన ఆధారపడుతున్నాడు అనమాట. సో తన హార్ట్ని కూడా ఎగ్జామిన్ చేసుకుంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో తన హార్ట్ని, తన హృదయాన్ని తను టెస్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఏమైనా ఉందా, నీకేమైనా ఆయాస్కరమైన నా హృదయంలో ఉందా, అది చాలా మంచిదన్నమాట. అలాగే దేవుణ్ణి పొగుడుతున్నాడు. ఆయన నీతివంతుడైన దేవుడు, నీతిగా జడ్జి చేస్తాడు, నీతిగా న్యాయం చేస్తాడు. సుభాషిన్కి ఒకటి, ఇంకా పక్కనోళ్ళకి ఒకటి, ఇట్లా పార్షియాలిటీ, పేరు బంధం చూపించే దేవుడు కాదేనా అని చెప్తున్నాడు అనమాట. సో మరి వికెడ్ పీపుల్ వాళ్ళు ప్లాన్స్ చేస్తారు వేరే వాళ్ళని ఎవరినైనా కానీ వాళ్ళ శత్రువుల్ని మరి అణిచివేయడానికి. కానీ వాళ్ళ తోకున్న గుంతలో వాళ్ళే పడతారు అనేది మరి ఇక్కడ డేవిడ్ చెప్తున్నాడు అనమాట. ఇంగ్లీష్ ద వికెడ్ బ్రింగింగ్ డిస్ట్రక్షన్ అపాన్ దెమ్సెల్వ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ డేవిడ్ ఎండింగ్ ఎలా చేస్తున్నాడంటే ప్రేస్ చేస్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాడు. సో దేవుడికి థ్యాంక్స్ అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన జీవితంలో చేశాడు. అందుకనే మరి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట. సో ఎక్కడన్నా కానీ మనకి ఫెయిర్ కానప్పుడు, అంటే అది న్యాయముగా ఉండకోకుండా, మన మీద అంటే మన తప్పు లేకున్నప్పుడు మన మీద నిందలు వచ్చినప్పుడు మరి ఈ అధ్యాయము చాలా జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు ఎలాగా తను చేయని తప్పు మీకి తన పైన ఎలాగ నిందలు వస్తున్నాయి అనేది. మరి దేవుడి వైపు ఎట్లా తిరగాలి, దేవుడు ఎవరు, ఎంత గొప్పవాడు, ఎంత న్యాయవంతుడు, ఎలాగ ఆయనని కంటిన్యూగా మనం ప్రైజ్ చేయాలి అనేది ఈ వాక్యం చాలా చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చినమే ఇంగ్లీష్లో, ఓ లార్డ్ మై గాడ్, ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్, సేవ్ మీ ఫ్రమ్ ఆల్ దోస్ హూ పర్సిక్యూట్ మీ అండ్ డెలివర్ మీ అంటున్నాడు. సో దేవుడి మీద ఆధారపడుతున్నాడు, మనుషుల మీద కాకోకుండా. సో మరి ఆయన శత్రువుల చేత తరమబడుతున్నప్పటికీ కూడా దేవుడి పైన తను ఆధారపడుతున్నాడు. సో ఒక మాట ఉంటుంది, ఈ మాట ఏంటంటే కీర్తనలు 46 అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసుకుందాం మనం. కీర్తనలు 46 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూసారా, ఆయన ఆపత్కాలంలో ఎవరంట మనకి నమ్ముకోవడానికి సహాయకుడు. ఇప్పుడు మనం ప్రార్థనలు ఎందుకు వచ్చామో దేవుడి దగ్గరికి ఈరోజు ప్రార్థన చేయడానికి, ఆయన ప్రార్థన అంటే నమ్ముకోవడానికి ఆయన నమ్మదగిన దేవుడు, అంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమి ఆకాశములు సృజించిన దేవుడి దగ్గర నుంచే మనకి సహాయం వస్తుందని కీర్తన 121లో ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మరి ఆయన మనకు ఆపత్కాలంలో సహాయం చేస్తాడు. ఇక్కడ ఆశ్రయము, మన బలము, సమస్యల్లో మన తక్షణమే మనకు సహాయము ఆయన దగ్గర నుంచి వస్తుందని వాక్యం చెప్తుంది అనమాట. సో 2వ వచనం, 7వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. కీర్తనలు 7:2. సో ఇక్కడ చూస్తే మనకి వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటున్నాడు. ఇంగ్లీష్లో, లెస్ట్ దే టియర్ మీ లైక్ ఎ లయన్, రెండింగ్ మీ ఇన్ పీసెస్ వైల్ దేర్ ఇస్ నన్ టు డెలివర్ అంటున్నాడు. సో డేవిడ్ కంపేర్ చేస్తున్నాడు అనమాట హిజ్ ఎనిమీస్ టు ఏ లయన్ అటాకింగ్ అని.
సో ఒక సింహాల్లాగా నా మీదకి వస్తున్నారు. సో అందుకనే దేవుడి మీద తను ఫీల్ అవుతున్నాడు హెల్ప్లెస్గా. అందుకనే దేవుణ్ణి పిలుస్తున్నాడు, దేవుని ఇంటర్వ్యూన్ చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇన్వాల్వ్ అవ్వు, నువ్వు ఇంటర్వ్యూన్ అవ్వు, నువ్వు ఇంటరప్ట్ చేయిది అని. సో ఒకసారి ఎనిమీస్ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మన ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. సో ఒక మాట ఉంటుంది కదా, 1 పేతురులో 5వ అధ్యాయం 8వ వచనంలో, శత్రువు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడని. లైక్ ఏ రోరింగ్ లయన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, రోరింగ్ లయన్. మరి మనుషులు వాళ్ళకున్న ఆ చెడు బుద్ధులు బట్టి శత్రువు వాళ్ళని వాడుకుంటాడనమాట. వాడుకున్నప్పుడు మరి వాళ్ళు శత్రువుకి పని చేసేటప్పుడు వాళ్ళు చాలా నష్టపోతారు, చాలా ప్రాబ్లమ్స్, దానికి పరివసరాలు అంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి మనమైతే ఊరికే ఉండి నిలుచుండి నేనే యెహోవానని తెలుసుకోండి, నేనే దేవుడని తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. సో అందుకనే మరి వాళ్ళ బుద్ధులు అట్లా బట్టి శత్రువు ఒకవేళ వాళ్ళని వాడుకున్నప్పుడు మనం దావీదులాగా ఆయన మనకి సహాయము, మనకు సహాయం ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు అని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. 3వ వచనం, యెహోవా నా దేవా, నేను కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పాదమును మంటిపాలు చేయనిమ్ము అంటున్నాడనమాట. ఒకవేళ నేనేదైనా చేసి ఉంటే, దాన్ని బట్టి ఒకవేళ నాకు ఇలాంటివి వస్తుంటే నా జీవితంలో, ఎస్ రానిమ్ము, దాన్ని ఏం నువ్వు ఆపద్దు, నేను ఆపు, నాకు సహాయం చేయని అడుగుతున్నాను కదా అంటే హానెస్ట్ అనమాట. అంటే తన సెల్ఫ్ కాన్షియస్ ఏం చెప్తుందంటే, నేను ఏమీ తప్పు చేయలేదు, ఒకవేళ నేను చేసి ఉంటే చెప్పు దేవా, చేసి ఉంటే రానేమో, ఐఎమ్ హ్యాపీ టు గో త్రూ, ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఇట్, ఐఎమ్ హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్, దాన్ని నేను పొందడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, నేను ఆ పెయిన్ గుండా వెళ్ళడానికి నాకు సంతోషమే. అయితే నేను వెళ్ళానా, నేను ఏదైనా చేశానా, తప్పు చేశానా, యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, ఎవరైనా కానీ నాతో సమాధానంగా ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో అయినా కానీ నేను వాళ్ళ కీడు చేసింటే నాకు చెప్పు అని, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము అంటే శత్రువుని నువ్వేమీ ఆపద్దు. ఒకవేళ నేను ఏదైనా నా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళకి, నా రిలేటివ్స్కి, నా ఫెలో బిలీవర్స్కి కానీ ఎవరికైనా కావచ్చు, నేను ఏదైనా, అది బిలీవర్స్కైనా నాన్ బిలీవర్స్కైనా ఎవరికైనా నేను ఏదైనా చేసి ఉంటే, ఈ శత్రువులు మాత్రం నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నువ్వు ఆపద్దు, నా ప్రాణంను నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పాదం మంటిపాలు చేయనిమ్ము అని దేవుడికి కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనమాట. తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను చేయలేదు, ఒకవేళ యథార్థం కూడా అంటే అట్లన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, హానెస్ట్గా మేబీ నేను మనిషిని కాబట్టి మేబీ నేను చేసి ఉంటా, ఒకవేళ చేసి ఉంటే వాళ్ళని రమ్మనివ్వు అని చెప్తున్నాడు అనమాట. అలాగా మనము అంటే కొన్నిసార్లు మన జీవితంలో అన్నిసార్లు మనం తప్పు చేస్తేనే కష్టాల్లో పోతాము అనేది కాదు, కానీ ఆ దావీదులాగా హానెస్ట్గా నేను మనిషిని కాబట్టి నేను ఎక్కడైనా ఏమైనా చేసి ఉంటానా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షించుకోవడం చాలా మంచిది. అట్లని బ్యాడ్ ఫియర్ అంటారు, అంటే చెడు భయము, అంటే దేవుడు అంటే ఎవరు అర్థం చేసుకోకుండా ఈయన చాలా క్రూరమైన దేవుడు,
చాలా నిష్ఠుండాలి లేని దగ్గర. నేను తప్పు చేస్తే పనిష్మెంట్ చేస్తాడు, అట్లాంటి దేవుడు కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకంటూ విగ్రహాలు అలాగే నాకు దేవుడు అంటేనే నాకు అలాగే అర్థమైనాడు ఇంతకుముందు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రజలు, నా చుట్టూ ఉన్న మనుషులు, నా తల్లిదండ్రులు, నా తాతలు, వీళ్ళంతా మా చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లా క్రియేట్ చేశారంటే, అమ్మో ఇది చేస్తే ఏమో అవుతుంది అనేటి నేను చిన్నప్పటి నుంచి నా చెవుల్లో వింటూ వస్తున్నాను. అందుకనే నాకు దేవుడు అంటే ఇష్టముతో పూజించేదాన్ని కాదు కానీ భయముతో పూజించేదాన్ని. నాకేమైనా అవుతుందేమో అని నేను పూజించేదాన్ని. కానీ భయములో మనకి నిజమైన ప్రేమలో భయం ఉండదని 1 యోహాను 4:18 ద్వారా దేవుడు నాకు బయలుపరిచి నన్ను స్వతంత్రురాలుగా చేశాడు. అందుకనే దేవుడు అలాంటి వాడు కాదు. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. అట్లా అని మన దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇష్టం లేదా, ఓకే, బలవంతంగా నువ్వు వెళ్ళి ఈరోజు చర్చికి వెళ్ళలేదా, నీకు అనిపించిందా, ఎస్ వెళ్ళాలి, ఒకవేళ నీకు వెళ్ళలేదా, ఈరోజు ఏదన్నా వచ్చిందా, మీ పక్కింటోళ్ళు నీ సహాయం కావాలని అడిగారు, వెళ్ళావు, అమ్మో నేను చర్చికి వెళ్ళాలి ఈరోజు, నీకు సహాయం నేను రేపు చేస్తా అంటే ఆ సహాయం ఈరోజు చేసేదే, అర్జెంటుది అది. కానీ వాళ్ళకి సహాయం చేయకుండా నేను చర్చికి వెళ్ళాలి అని కూర్చుంటే అది మన దేవుడు ఒప్పుకోడు అనమాట. మనిషి కంటే మనిషి, ఇప్పుడు ఆ చర్చ్ అనేది అసలు చర్చ్ అనేది ఏంటి, మనం అందరం ఒక చోట కూడుకుంటాము, ఒకరినొకరు ఆదరించుకుంటాము, ప్రేమించుకుంటాము, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటాము. అది దానికే ఫెలోషిప్ కావాలి, చర్చ్ కావాలి. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు ఇక్కడ మన దేవుడి దృష్టిలో. మనమే చర్చ్, మనం అందరము ఎక్కడ కలిస్తే అక్కడ చర్చ్. ఇప్పుడు ఇంట్లో కలిసామా, ఇది చర్చ్. సో దానికంటూ ప్రత్యేకంగా ఉంటేనే చర్చ్ కదా. నలుగురు ఎక్కడైతే 2-3 కూడారో అక్కడ అది చర్చ్ అంతే. ఇప్పుడు మనం కూడుకున్నాం ఇట్లా జూమ్లో, ఇది చర్చ్. సో అలాగనమాట. అందుకనే ఎప్పుడు కూడా మీరు మీ జీవితాల్లో దయచేసి నేను ఏదో చేసేసాను కాబట్టే నాకు ఈ కష్టం వచ్చింది అనేది కాదు, కానీ దాంతో కన్క్లూడ్ అయిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా చెక్ చేసుకోండి. తర్వాత నీకేమనిపించలేదా ధైర్యముగా ప్రార్థన చేసుకోండి. ఇది నాకు ఒక విశ్వాస పరీక్ష వచ్చింది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, సుభాష్నికి ఇప్పుడు నేనంతా బాగా చేసేసాను, ఒక కష్టంని అనుమతి ఇచ్చాను. దేవుడు అనుమతి ఇచ్చేటివి ఉంటాయి, మనంతకు మనం తెచ్చుకునేటివి ఉంటాయి. అందుకని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు అనుమతి ఇచ్చే దాంట్లో చాలా సమాధానం ఉంటుంది. ఒకవేళ ఆ కష్టం వచ్చినా చాలా కాన్ఫిడెన్స్, సమాధానం ఉంటుంది, దాంట్లో నుంచి బయటకు వస్తాము అని. సో మనంతకు మనమే పాపముతో చేసి తెచ్చుకునేటివి దేవుడు కాదు, నీ పాపమే నిన్నట్లా ఆ పరివసరాలు అంటే పాపము. ఇప్పుడు పాపం అంటే ఏంటి, ఒక కత్తి ఉంది అక్కడ, ముట్టుకోకూడదని మనకు తెలుసు, ముట్టుకున్నాము, కట్ అయింది. ముట్టుకోవడం అంటే ఊరికేనే ముట్టుకుంటే కాదు. సో కొన్ని చాలా షార్ప్ ఉంటాయి, జస్ట్ అలా మనము ముట్టుకోవద్దు అన్న చోటే ఆ షార్ప్ ఉన్న చోట ముట్టుకున్నాం, ఏమవుతుంది చూడు, నేను ముట్టుకొని చూపిస్తా, ముట్టుకున్నావు, అప్పుడు ఏలు కట్ అవుతుందా లేదా, అదే అన్నమాట. అట్లా అది దేవుడు అనుమతి ఇచ్చాడా, లేదు, నీ అంతకు నువ్వే తెచ్చుకున్నావు. ముట్టుకోవద్దు అన్నప్పుడు ముట్టుకున్నావు, నీకు అక్కడ హాని జరిగింది. దానికి దేవుడిని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాం? దేవుడు అంటారు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు కదా, అందుకే ముట్టుకున్నాను, అందుకే కట్ అయ్యేలాగా చేశాడు. నో, కట్ అవుతుంది కాబట్టి నేను ముట్టుకోవద్దు అన్నాడు, నువ్వు ముట్టుకున్నావు. తప్పకుండా ఆజ్ఞకి అతిక్రమించినప్పుడు నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్ ఎస్కేప్ అవడానికి. అయితే అది తొందరగా బాగా అవడానికి దేవుడు మళ్ళా క్షమాపణ అడిగినప్పుడు బాగా అవడానికి సహాయం చేస్తాడు. నీకు డాక్టర్ని ప్రొవైడ్ చేస్తాడు, మంచి నీకు ఎలాంటి ఆయింట్మెంట్ పట్టిస్తే, లేదంటే ఎలాంటి మందులు వేసుకుంటే, మందులు కూడా దేవుడు క్రియేట్ చేశాడు.
ఈ చెట్ల ద్వారా ఇప్పుడు ఎన్ని మనకి మందులు ఎన్ని ఉన్నాయి లోకంలో, అవన్నీ లేకోకుండానే వాళ్ళు టాబ్లెట్స్ తయారు చేస్తున్నారా? ప్లాంట్స్ ద్వారా, లిక్విడ్స్ ద్వారా, ఆయిల్స్ ద్వారా, ఎన్నిటి ద్వారా మెడిసిన్స్ చేస్తారు. అవన్నీ ఎవరిచ్చారు? రిసోర్సెస్ ఎవరిచ్చారు? దేవుడే కదా. సో అందుకనే మనము శత్రువు తరుముతున్నప్పుడు, మనకి ఏమైనా వచ్చినప్పుడు దావీదులాగా ప్లెయిన్గా మనం ఎగ్జామిన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అట్లని మనం అక్కడే ఉండిపోకూడదు అనమాట. సో అలాగా దేవుడు మరి ఇప్పుడు చూసుకుంటే మనకి 6వ వచనం, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. సో యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము అంటే దేవుడికి చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఇంత నిమ్మలంగా ఉంటున్నావు అంటే, ఒక మనిషిగా మనం ఎట్లా చెప్తాం దేవుడికి, దేవా కోపం తెచ్చుకుంటే నువ్వు నెమ్మదిగా ఉండదు, నువ్వు కోపం అంటే నీ కోపం వాళ్ళ మీద చూపించు, నా విరోధుల మీద ఆగ్రహం అనుచుటకే లెమ్ము అని దేవుని అడుగుతున్నాడు అనమాట. సో ఏమనుంటుందంటే ఇంగ్లీష్లో 6th verse, అరైజ్ ఓ లార్డ్ యువర్ యాంగర్, లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్ బికాస్ ఆఫ్ ద రేజ్ ఆఫ్ మై ఎనిమీస్. సో డేవిడ్ ఆస్క్స్ గాడ్ టు రేజ్ ఇన్ జడ్జిమెంట్ అగైన్స్ట్ ఈవిల్. గాడ్స్ యాంగర్ ఈజ్ హోలీ అండ్ రైచియస్ అనమాట. ఆయన యాంగర్ కోపం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. సో అలాగా చూసుకుంటే కన్నా మనకి కీర్తనలు 35:23 వచనం ఎవరన్నా ఓపెన్ చేస్తే చదవండి. కీర్తనలు 35:23 వచనం. ఓకే. నాకు న్యాయము తీర్చుటకు మేల్కొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వాద్యమాడుటకు లెమ్ము అంటున్నాడు. ఇక్కడ కూడా ఇది దావీదే రాశాడు. ఇది కూడా అంటే ఇక్కడ ఆ మాట ఆయన ఎంత కాన్ఫిడెంట్గా, నాకు న్యాయం తీర్చుకుటకై మేల్కొను, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వాద్యమాడుటకు లెమ్ము. వాద్యము అంటే నా పక్షమున నువ్వే న్యాయం చేయి అంటే, ఫైట్ చేయి అంటే యుద్ధము చేయి అని అంటున్నాడు అనమాట. సో అలాగా మనం చూసుకుంటే కినా ఈ వచనాలు ఎంతో ఆయన దేవునితో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి మాటలు వస్తాయన్నమాట. మరి జనముల సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. బాబ్బా, ఈ మాట చాలా బాగుంది. ఇప్పుడు మనకెవరు ఆయన ఎవరు మనకి? మనం ఎలాగ ప్రార్థన చేయాలా? దేవా నాకు నా జీవితంలో ఇలాగ జనాలు నా పైన ఇట్లా చేస్తున్నారు, సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. నువ్వు దేవుడి బిడ్డల పైన పరమందు ఆసీనుడు అంటే వాళ్ళ దేవుని రెక్కల కింద మరి దేవుని బిడ్డలకి ఆశ్రయంగా ఉండు అంటున్నాడు అనమాట. నార్మల్ లాంగ్వేజ్, నీ చుట్టూ జాతులు సమాజంగా కూడి ఉన్నాయి, మరొకసారి నువ్వు వాళ్ళ మీద నీ న్యాయమైన స్థానాన్ని చేపట్టు అని నార్మల్ తెలుగు. దాంట్లో ఇంగ్లీష్లో ఏమనుంటుంది 7వ వచనము, సో ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్స్ షెల్ సరౌండ్ యూ ఫర్ దేర్ sakes, therefore written on high. David pictures that God as a judge over all nations. God's righteous judgment reveals his glory before all people అన్నమాట. సో దేవుడి నీతి న్యాయములు అందరి ముందర కూడా ఒకరోజు, అందుకనే ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక దేవుడు ప్రభువే క్రీస్తని ఒప్పుకుంటారు అనేదన్నమాట. అంతగా ఉంటుంది. కీర్తనలు 96:13 ఒకసారి చదువుతాం, దీని క్రాస్ రెఫరెన్స్. కీర్తనలు 96:13.
లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహములకు ఆయన తీర్పు తీరుస్తాడు. సో మరి ఇక్కడ చూస్తే మనకి భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. భూజనులకు తీర్పు తీర్చడానికి యెహోవా వేం చేయుచున్నాడంట. మరి ఏంటి అంటే, ఇంతకుముందు దేవుడు మరి కృపాకాలం, ఇదంతా కృపాకాలం. దేవుడు రక్షణ పొందుకోవడానికి, దేవుడు రక్షణ గురించి అడగటానికి మంచి సమయం ఇది. ఒక రోజు అంటూ తీర్పు రోజు వస్తుంది. ఆ తీర్పు రోజు ఏంటంటే, మరి ప్రతి ఒక్కరు కూడా గొర్రెలు మేకలు సపరేట్ చేయబడతారు. అక్కడ మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు గొర్రెలు, నమ్ముకొని వాళ్ళు మేకలు. మరి అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక తీర్పు రోజు అంటూ ఉంది. మరి దానికంటే ముందే మీరు దేవుని ఆశ్రయించండి. యెహోవా వేం చేయుచున్నాడు, తీర్పు తీర్చడానికి వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్స్తాడు అని మరి దావీదు ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడు అన్నమాట. సో యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. నా నీతిని బట్టి, నా యథార్థాన్ని బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చమంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసింటే ఇంతకు ముందు నాకు శత్రువులు రానిమ్మన్నాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి. అంటే నేను నీకు న్యాయంగా ఉన్నానా, నమ్మకంగా ఉన్నానా? నమ్మకంగా ఉంటే నిజంగా నీకు సరే ప్రభువా నాకు సహాయం చేయి, నాకు న్యాయం చేయి ప్రభువా అని యథార్థంగా అడుగుతున్నాడు. చూడండి ఎంత బాగా అంటున్నాడు 9వ వచనంలో, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఈ మాట నాకు చాలా హత్తుకుంది. ఆయన ఎవరంట? హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడంట. ఎంత బాగుంది 9వ వచనం. ఓ లెట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద వికెడ్ కమ్ టు ఎన్ ఎండ్, ఎస్టాబ్లిష్ ద జస్ట్. సో ఇక్కడ ఎంత బాగా అంటున్నాడంటే, ఆ మాట ఒక్కసారి నేను వేరే ట్రాన్స్లేషన్లో కూడా చదువుతాను. ఇది 9th verse ఇంగ్లీష్లో. Bring to an end the violence of the wicked and make the righteous. Secure you, the righteous God, who probes minds and hearts. హృదయాలని, పీపుల్ మైండ్స్ని, హార్ట్స్ని. ఎవరైతే, నువ్వే కదా ప్రభువా సెర్చ్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నా అంతరంద్రియంలో ఏం పోతుందో నీకే తెలుసు. పరిశీలించు నీతిగల దేవా అంటున్నాడు. అందుకనే నీ హృదయంలో ఉండేది నువ్వేమైనా నీ భర్త దగ్గర దాచిపెట్టచ్చు, నీ పిల్లల దగ్గర దాచిపెట్టచ్చు, నీ అత్తమామల దగ్గర దాచిపెట్టచ్చు, తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, హృదయాలను పరీక్షించే దేవుడు ఎవరు? మరి అంతరంద్రియాలను పరిశీలించే దేవుడు అంటే ఎవరంట? నీతిగల దేవుడు అంట. సో దుష్టులు చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కెడేమును మోయువాడై ఉన్నాడు. సో 11 నుంచి 17 వరకు నెక్స్ట్ వీక్ చదువుకుందాం. మనం 1 నుంచి 10 వచనాలు ఈరోజు చదువుకున్నాం అనమాట. దుష్టుల చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కెడేమును మోయువాడై ఉన్నాడు. ఎంత బాగుంది మాట. చూడండి, మై డిఫెన్స్ ఈజ్ ఆఫ్ గాడ్ హూ సేవ్స్ ద అప్రైట్ ఇన్ హార్ట్. డేవిడ్ షీల్డ్స్ అండ్ ప్రొటెక్షన్ కమ్ ఫ్రమ్ గాడ్ అలోన్ అంటున్నాడు. ఆయన రక్షణ, ఆయన సహాయము, ఆయన స్వస్థత, ఆయన అంతా డెలివరెన్స్ అంతా దేవుడి దగ్గర నుంచే వస్తుంది. సో
దేవుడు మన కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉండాలంటే సో దేవుడి పైన ఉండాలన్నమాట. మన మీద మనకు కాదు కానీ దేవుడి పైన. అందుకనే కీర్తనలు 3:3 ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం ఆ మాట. కీర్తనలు 3:3 యెహోవా నీవే నాకేడేముగాను, నీవే నాకు అతిశయస్పాదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూడండి ఎంత బాగుంది మాట. మన దేవుడు ఎవరంట? మనకి కేడేము, మనకు అతిశయాస్పాదముగాను, మన తలను ఎత్తువాడుగా ఉన్నాడనమాట. సో యెహోవా నీవే నాకు డాలు, నీవే నాకు మహిమ, నా తల ఎత్తువాడు. సో అందుకనే దేవుడే మన తలను ఎత్తగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన మనకు కెడియంగా ఉన్నాడు, అతిశయాస్పాదముగా ఉన్నాడు. అంటే అతిశయాస్పాదం అంటే హెచ్చించేవాడు, మహిమ అంటే నలుగురి మధ్య నాకు అతిశయాస్పాదం, నన్ని నా గౌరవాన్ని నిలబెట్టావు ప్రభువా నువ్వు అని మనం అంటాం కదా, అట్లా ఎత్తేవాడుగా మనకి ఉన్నాడనమాట. సో చూసుకుంటే మనకి 10 వచనాలు మనము ఈరోజు చదువుకున్నాం అనమాట. సో ఈ 10 వచనాలు మీరు మళ్ళీ కూడా మెడిటేట్ చేయండి. నెక్స్ట్ వీక్ మనము నెక్స్ట్ వీక్ ఏంటంటే ఈ 10 వచనాలు కాంటెక్స్ట్ చూసుకొని మనము 11, 12, 17 11 నుంచి 17 వరకు మళ్ళీ మనం చదువుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడ, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా.